గుడ్ మార్నింగ్ ఆల్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనము కీబోలో లేనటువంటి వారికి మైనీడ్స్ లింక్ ద్వారా కొత్తగా సేవింగ్ అకౌంట్ అంటే కీబోలో మై నీడ్స్లో రిజిస్టర్ చేస్తున్నాం. కీబోలో లేనటువంటి వారికి సుత మనము కొత్తగా ఇప్పుడు రిజిస్టర్ చేయొచ్చు. ఆ మై నీడ్స్ లింక్ను క్లిక్ చేస్తే ఈ విధంగా ఫామ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లిటిల్ మాస్టరా మిస్టరా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ కొట్టాలి. ఫుల్ నేమ్ ఏముందో ఆధార్ కార్డ్ పైన ఏముందో అదే నేమ్ కొట్టాలి. నేమ్ కొట్టాక ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండర్, ఇక్కడ వచ్చేసి హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్, లేక విలేజ్ ఉంటే విలేజ్. ల్యాండ్ మార్క్ ఏదుందో ల్యాండ్ మార్క్, స్టేట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి సిటీ, పిన్ కోడ్, ఇవ్వాలి. ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ ఎంపీ, తర్వాత ఇక్కడ ఫెస్టివల్, ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కు మీ ఇష్టమైన ఫెస్టివల్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ ఐడి నెంబర్ షో చేస్తుంది. పాస్వర్డ్ అనేది మొబైల్కి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఇది మైనీడ్స్ కీబోలో ఇప్పటి వరకు లేనటువంటి వారికి లింక్ ద్వారా మనము కొత్తగా క్రియేట్ చేసాము. కీబో యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసింది. అంటే మైనీడ్స్ ద్వారా కొత్తోళ్ళకు, అంటే ఇప్పటి వరకు కీబోలో లేనటువంటి వారికి సుధా మనము రిజిస్టర్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఇది టాప్ అప్ సుధా అయిపోతుంది. ఇప్పుడు రిజిస్టర్ అయిపోయింది. ఫోన్ నెంబర్కి ఏమో పాస్వర్డ్ వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు స్క్రీన్ పైన కేజీఎన్ నెంబరును కేబీ నెంబర్ షో చేసింది. అది మనం ఫోటో తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు మైనీడ్స్లో మనం ఎంతమందికి కొత్త వాళ్ళకు రెఫరల్ ఇస్తున్నామో వాళ్ళు లైఫ్ లాంగ్గా వాళ్ళు పర్చేజ్ చేయని, రీఛార్జ్లు చేసుకొని, పేమెంట్ చేయని, ఏం చేసినా కానీ మనకు
35 లెవెల్స్ వరకు ఇన్కమ్ జనరేట్ 25 లెవెల్స్ వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, మీరు సుధా మీ కీబో ఐడి ఓపెన్ చేసుకొని అక్కడ రిఫరల్ లింక్ ఉంది, రిఫరల్ లింక్లో పోయి మైనిట్స్ రిఫరల్ లింక్ ఒకవేళ కీబోర్డ్లో ఉన్నట్లయితే వాళ్ళకు ఆ లింక్ని క్లిక్ చేస్తే వాటి మొబైల్ నెంబర్ను ఫెస్టివల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి అది ఇచ్చేయాలి. ఒకవేళ వాళ్ళు కీబోర్డ్ లేరంటే మీ అదే లింక్ని చేస్తే మీకు అక్కడ ఈ విధంగా ఫామ్ రావడం జరుగుతుంది. ఈ ఫామ్ మొత్తం ఫిలప్ చేసేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకి కేజీఎన్ నెంబర్ను కీబోర్డ్ నెంబర్ కేబీ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ అనేది మొబైల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా సుధా కొత్త ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసి టాప్అప్స్తో అవ్వడం, స్పాట్లో టాప్అప్స్తో అయిపోతుంది. ఆ టాప్అప్ అయినటువంటి ఐడిని వాళ్ళకు ఇచ్చిన తర్వాత వాళ్ళు మైనేట్స్ షాపింగ్ చేయడము, రీఛార్జులు చేయడము, కరెంట్ బిల్లులు, గ్యాస్ బిల్లులు కట్టుకోవడము, లోన్ పేమెంట్ చేసుకోవడం వల్ల మీకు కమిషన్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా చేయవచ్చు. అది సార్ డైరెక్ట్ టాప్అప్ అయ్యే వస్తుంది, అది వాళ్ళు ఇక్కడ ఏం కట్టుడు అవసరం లేదు. ఓకే, మీకు తెలుసుకున్నారనుకుంటున్నా.